నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఆ మధ్యకాలంలో ఒక డిటర్జెంట్ యాడ్ చూసే ఉంటారు మీరు, అవాక్కయ్యారా అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో సేమ్ అలాంటిది ఇంకొకటి బాగా ఫేమస్ అయింది. ఉప్పల్ బాలు అనేటటువంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అతను వాడినటువంటి డైలాగ్ షాక్ అయ్యారా అని చెప్పేసి గట్టిగా అంటాడన్నమాట. ఇప్పుడు అవాక్కయ్యారా లేదా షాక్ అయ్యారా అనేటటువంటి పదాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విషయంలో ఉపయోగించాల్సి వస్తుందేమో అనే భావన అయితే కలుగుతోంది. ఎందుకంటే నిన్న వాళ్ళ ముందుకు వచ్చినటువంటి ఒక పిటిషన్, ఒక కేసుకు సంబంధించినటువంటి అంశం చూసిన తర్వాత, దాని లోతుల్లోకి వెళ్ళిన తర్వాత హైకోర్టు పరిస్థితే అవాక్కయ్యారా, ఏమండి జడ్జి గారు షాక్ అయ్యారా అని చెప్పేసి అడగాల్సి వస్తుందో అనే భావన అయితే నాకు కలుగుతోంది. ఎందుకంటే ఇలాంటి అంశాల మీద కూడా కేసులు పెడతారా, ఇలాంటి జీవోల మీద కూడా కేసులు పెడతారా, ఈ ఇష్యూస్ మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారా? అరే, ఎవరో ఒక ఎమ్మెల్యే ఒక చిన్న పిటిషన్ ఇస్తే దాని మీద కూడా ఈ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? ఏంటండి బాబు, మీకు అసలు చట్టం తెలుసా తెలియదా అని చెప్పేసి ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి, షాక్ అయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఎదురైందంటే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలాంటి కేసులు పెట్టారు, ఏ రకంగా వేధించారు, ఎందరిని ఇబ్బందులు పాలు చేశారనేది అయితే జస్ట్ ఉదాహరణగా నిలుస్తోంది ఈ కేసు. విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రి నారాయణ తమ మీద నమోదైనటువంటి అమరావతి అసైన్డ్ ల్యాండ్స్ కేసుకు సంబంధించి ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలు, ఈ కేసే పరమ దుర్మార్గం, దయచేసి కొట్టేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆశ్రయించిన తర్వాత అసలు ఆ కేసు ఏంటి, దాని పూర్వాపారాలు ఏంటి అనేటటువంటి అంశాలు తెలుసుకున్న తర్వాత, నేను ఇంతకుముందు చెప్పాను కదా, అవాక్కయ్యారా షాక్ అయ్యారా అనేటటువంటి ఒక రియాక్షను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చింది. అరే, అసైన్డ్ ల్యాండ్స్ అనేటటువంటి అంశం మీద ఒక జీవో ఇచ్చారు. జీవో మీద ఎవరో ఒక ఎమ్మెల్యే వచ్చి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ని తీసుకొని ఏకంగా మీరు క్రిమినల్ కేసులో పెట్టేస్తారా? ఇది ఎక్కడ పద్ధతి? ఆ జీవో మీద ఏమైనా అభ్యంతరం ఉంటే, ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయం మీద ఏమైనా అభ్యంతరం ఉంటే జీవో మీద కోర్టుకు రావాలి. కోర్టు పరిశీలించి ఈ జీవో సహేతుకమే అంటే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిస్తుంది. ఈ జీవో సహేతుకం కాదు, చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందనుకుంటే కొట్టేస్తుంది. ఇది కదా పద్ధతి, ఇది కదా ప్రాసెస్సు. జీవో ఇచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారు వచ్చారు, కేసు పెట్టమన్నారు, జీవో మీద కేసు పెట్టమన్నారు అని చెప్పేసి వెంటనే జీవో ఇచ్చినటువంటి అధికారుల మీద, జీవో ఇచ్చినటువంటి మంత్రి మీద, ఏకంగా ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసులు నమోదు చేశారంటే అసలు మీకు చట్టం తెలుసా, రాజ్యాంగం తెలుసా, ఏంట్రా బాబు ఈ కథ అని చెప్పేసి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ అసలు ఈ అసైన్డ్ ల్యాండ్స్ అంశం, ఈ కేసు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే ఇంకా వివరంగా సబ్జెక్ట్ అనేది అర్థమైపోతుంది. రాజధానిగా అమరావతిని నిర్ణయించిన తర్వాత అక్కడ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అనేది వేగంగా జరుగుతుంది. వేగంగా జరుగుతున్నటువంటి క్రమంలోనే అక్కడ కొంతమంది దళిత రైతులు ముందుకొచ్చారు. అయ్యా, మాకు ప్రభుత్వం గతంలో అసైన్డ్ ల్యాండ్స్ ఇచ్చింది, అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్ అంటారు వాటిని. అంటే వాళ్ళు అమ్ముకోవడానికి వీలు ఉండదు, వాళ్ళు సాగు చేసుకోవచ్చు, అంటే భూములు లేనటువంటి పేదలకు ఇచ్చేటటువంటి భూములు అన్నమాట. అంటే సాగు చేసుకోవచ్చు, ఫలసాయం పొందొచ్చు అనమాట, అంతవరకు అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రాజధాని ప్రాంతంలో పూలింగ్ పరిధిలో వచ్చేటటువంటి భూముల్లో మా భూములు కూడా ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. మరి మా పక్కన ఉన్నటువంటి రైతులేమో శుభ్రంగా వాళ్ళ భూముల్ని పూలింగ్కి ఇస్తున్నారు, వాళ్ళకి కౌలు వస్తుంటుంది, వాళ్ళకి రేపు అభివృద్ధి చెందినటువంటి ప్లాట్లు ఇస్తూ ఉంటారు, ఇళ్ల స్థలాలకి ప్లాట్లు ఇస్తుంటారు, లేదంటే కమర్షియల్ ఏరియాలో ప్లాట్లు ఇస్తుంటారు, ఇంత జరుగుతూ ఉంటుంది. బట్ మేము అసైన్డ్ ల్యాండ్స్ కాబట్టి నష్టపోవాలా, వాళ్ళతో పాటు మేము కూడా అభివృద్ధి చెందేలాగా, వాళ్ళతో పాటు మాకు కూడా ఆ అభివృద్ధి ఫలాలు అందేలాగా చర్యలు తీసుకోండి అని చెప్పినప్పుడు, సరే అందరిది తీసుకుంటున్నాం కదా, మరి అసైన్డ్ ల్యాండ్స్ ఎందుకు వదిలిపెట్టాలి, వాళ్ళకు కూడా సేమ్ లబ్ధి కల్పిస్తే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో అసైన్డ్ ల్యాండ్స్ను కూడా పూలింగ్ పరిధిలోకి తీసుకొస్తూ జీవో ఇచ్చింది అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ఏంటి, మిగిలిన రైతులు ఇచ్చినట్టుగానే ఈ అసైన్ ల్యాండ్స్ ఉన్నటువంటి ఈ రైతులు కూడా వాళ్ళు పూలింగ్కి భూములు ఇచ్చేయచ్చు అనమాట. వాళ్ళకి ఏ విధమైనటువంటి కవులు అందుతుందో, వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్లాట్లు ఇస్తున్నారో
సేమ్ వీళ్ళకు కూడా అదే లబ్ధి అయితే ఇక్కడ చేకూరుతుంది. అంటే అందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంతో ఆ భూములను కూడా ఎందుకు ఇచ్చేయాలి, వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు కదా అని చెప్పేసి తీసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ జీవో మీద కోర్టుకు వెళ్ళాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. వెడుతూ ఏం ఆరోపణ చేశాడు, చాలామంది బడాబాబులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలతోటి ముందుగానే కుమ్మక్కయ్యాడు చంద్రబాబు నాయుడు. అలా అయ్యి అసైన్ ల్యాండ్స్ను వాళ్ళ చేత కొనిపించిన తర్వాత వాళ్ళకి అనుకూలంగా దీన్ని పూలింగ్కి తీసుకున్నట్టు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఒక కేసు అయితే వేసేసాడు. వేస్తే దేని మీద వేయాలి, జియో మీద వేయాలి. వేస్తే దేని మీద వేయాలి, అలా పూలింగ్కు ముందే ఎవరైతే కొన్నారో వాళ్ళ మీద కేసు లేదు. అసైన్ ల్యాండ్స్ అట్లా కొంటావురా అని చెప్పేసి ఎవరైతే కొన్నారో వాళ్ళని గుర్తించేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. జియో ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం మీద కేసులు వేస్తారా? ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ సహేతుకత అని చెప్పేసి ఇప్పుడు హైకోర్టు ప్రశ్నించింది. సరే, అతను ఏదో పిటిషన్ వేశాడు, రాజకీయ కారణాలతో పెట్టాడు అనుకున్నాం. మీరెట్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, అసలు ఆ డీజీ ఎవరు, అతను ఉన్నాడా ఇంకా అని చెప్పేసి ఆరా తీసింది. మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే అప్పుడు డీజీగా ఉంది పివి సునీల్ కుమార్. ఆయన ఇంకా రిటైర్ అవ్వలేదు, బహుశా రిటైర్మెంట్కి దగ్గరగానే ఉన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఒకవేళ ఈ యొక్క చర్యలకు అతను పాల్పడ్డట్టయితే అతన్ని కూడా విచారించాల్సి వస్తుంది, అతని మీద కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది హైకోర్టు. అంతే కదా, లాజికే కదా. ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రాజెక్టుకు భూములు కేటాయిస్తుంది అనుకుందాం కాసేపు, దానికి జియో జారీ చేశారనుకుందాం. నీకు అభ్యంతరం ఉంటే ఆ జియో మీద వెళ్ళాలి. వెళితే కోర్టుకి వెళితే అవును ఈ ప్రాజెక్టుకి ఇలా భూములు కేటాయించడం కరెక్టే అని చెప్పేసి హైకోర్టు ఫీల్ అయిందంటే, లేదంటే న్యాయస్థానాలు ఫీల్ అయ్యాయంటే సమర్థిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిస్తాయి. అరే ఇదేంటి రూల్స్ అన్ని తొంగలతోకి అడ్డగోలుగా జియో ఇచ్చేశారు అని చెప్పేసి కనుక కోర్టు ఫీల్ అయింది అనుకోండి, జియోని క్యాన్సిల్ చేస్తాయి. ఇది కదా పద్ధతి. మరి అలాంటప్పుడు ఒక విధానపరమైన నిర్ణయం అది ప్రభుత్వం తీసుకుంటుంది, సమిష్టి నిర్ణయం, క్యాబినెట్లో పెడతారు దీన్ని. ఇది ముఖ్యమంత్రి ఏదో రాత్రికి రాత్రి దొంగతనంగా ఇచ్చేయండి రా తీసేసుకుంటారా అని చెప్పడానికి ఉండదు. ఒక జియో తయారు చేసే ముందు, ఒక నిర్ణయం తీసుకునే ముందు క్యాబినెట్లో పెట్టి చర్చించి క్యాబినెట్ తీసుకునేటటువంటి ఉమ్మడి నిర్ణయాన్నే జియో రూపంలో రిలీజ్ చేస్తారన్నమాట. మరి ప్రభుత్వం తీసుకునే సమిష్టి నిర్ణయానికి ముఖ్యమంత్రి ఒక్కడిని ఎలా బాధ్యుని చేస్తారు? ఒకవేళ బాధ్యుని చేసిన నిర్ణయాన్ని అది తప్ప రైటా అనేది చూసి దాని మీద కోర్టుకు వెళ్ళాలి. అలా లేకుండా ఎవరైతే జియో ఇచ్చారో వాళ్ళందరినీ మేము జైల్లో పెడతామన్నట్టుగా కేసులు పెట్టమనేది డొల్లతనంగా పరిణమిస్తుంది. సో ఇలాంటి డొల్ల కేసులు, డొల్లతనాలు బోలెడు చేసి చంద్రబాబు నాయుడు మీద ఇన్ని కేసులు పెట్టేసి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టులే నివ్వెరపోయి ఆశ్చర్యపోయి అసలు ఇదో కేసా, ఇదో పిటిషనా, అసలు ఇందుట్లో ఏముందని ఇలా ఎందుకు పెట్టారని చెప్పేసి ఆశ్చర్యపోయి ఆ కేసులన్నింటినీ మూసివేస్తుంటే గుండెలు బాదుకుంటూ మళ్ళీ వామ్మో చంద్రబాబు నాయుడు మీద కేసులు మూయించుకుంటున్నాడు, చంద్రబాబు కేసులు మూయించుకుంటున్నాడు అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకుంటూ మళ్ళీ న్యాయస్థానానికి వెళ్తారు. ఎట్లా ఉంది తంతు. ఎందుకు బాబు మీద కేసులు నిలబడమని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నానంటే, అది మద్యం కేసు అయినా, ఉచిత ఇసుకైనా, అసైన్ ల్యాండ్స్ అయినా, ఫైబర్ నెట్ అయినా, స్కిల్ డెవలప్మెంట్ అయినా, ఇన్నర్ రింగ్ రోడ్ అయినా సరే, ఏ కేసు అయినా ఇలాగే డొల్లతనం. అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అయితే మరీ కామెడీ, మరీ హాస్యాస్పదం. రింగు లేదు, రోడ్డు లేదు, జస్ట్ వేద్దామన్న ఆలోచన వచ్చినందుకే కేసు పెట్టేశారు. ఏమన్నా ఉందా లాజిక్? ఏమన్నా ఉందా? రోడ్డు వేసి దాని మీద ఏమైనా తప్పులు జరిగితే, దాని మీద ఏమైనా డబ్బులు తింటే, దాని మీద ఏమైనా కుంభకోణాలు జరిగితే దాని మీద కేసు పెట్టమనేది అందం చందం. అసలు రోడ్డే వేయకముందు జస్ట్ వేద్దామన్న ఆలోచన వచ్చినందుకే కేసు పెట్టేశారంటే దాని మీద ఈరోజు ఇంకా పోరాడుతున్నారంటే అర్థం చేసుకోవాలి. దాని మీద కూడా ఆళ్ల రామకృష్ణ మొన్న ఈ కేసు మూసివేసేటటువంటి ప్రక్రియలో ఉంటే మూసివేయడానికి వీల్లేదని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళాడు. ఇది కింద కోర్టు సాక్ష్యాలు ఆధారాలు అంటే తీసుకురండి, పలానా తేదీన హాజరుగండి అంటే సాక్ష్యాలు ఏమున్నాయి? ఏమీ లేదు కదా. ఏమీ లేదని చెప్పేసి ఉత్త చేతులతో వెళితే అభాస్పాలు అవుతామని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళి ఈ మూద్దాం అనుకుంటున్నారు వీళ్ళు, ముయ్యకుండా ఆపండి అని చెప్పేసి ఒక పిటిషన్ అయితే వేసేశారు. సరే, అసలు దీనికి విచారణ అర్హత ఉందా లేదా మేము తేలుస్తామని చెప్పేసి ఇంకా హైకోర్టు అయితే పెండింగ్లో పెట్టింది. ఇట్లా ఉంటాయి వీళ్ళు పెట్టే కేసులు, వీళ్ళు నమోదు చేసేటటువంటి సెక్షన్లో వీళ్ళ కథ కమవిషయం అన్నీ ఇలాగే ఉంటాయి. జస్ట్ జియో మీద కంప్లైంట్ ఇస్తే ఏకంగా క్రిమినల్ కేసు ఎట్లా పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టే అధికారం నీకుందా అని చెప్పేసి ఈరోజు సిఐడిని ప్రశ్నించింది అంటే అసలు ఆ డీజీ ఎవరో నాకు చెప్పండి అని చెప్పేసి ఆరాధీసిందంటే
ఎంత డొల్లతనం, వ్యవస్థలను ఎంతగా చెరపట్టారు, ఎంతగా వీళ్ళు వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ఆడుకున్నారనేదైతే మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి వికృత క్రీడలు ఆడిన తర్వాత రేపటి రోజున కోర్టుల్లో న్యాయస్థానాలు నిలవకపోతుంటే వీళ్ళు వచ్చి గుండెలు బాదుకోవడం, అడ్డగోలుగా మూయించుకుంటున్నారని చెప్పేసి కామెంట్లు. చెప్పండి, ఈరోజు మన న్యాయస్థానాలకు వచ్చి మీరు అడ్డగోలుగా అలా ఎందుకు అడుగుతారని చెప్పేసి మాట్లాడండి. ఈ ప్రశ్నలను న్యాయస్థానం అడుగుతుంది కదా, ఇది అడ్డగోలు ప్రశ్న, అడ్డగోలుగా మూసేస్తున్నారని చెప్పేసి న్యాయస్థానాన్ని నిలదీయడం చూద్దాం. దమ్ముంటే ఆ పని చేయండి చూద్దాం. చేయలేరు. ఎంతసేపటికి జీడిపాకంలాగా సాగదీయాలి అని చెప్పేసి. సో ఇందుట్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఎందుకు బలవుతున్నారంటే ఇదిగో ఇలాగే అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా పైవాడు ఆదేశించాడు, మేము చేసుకుంటూ పోతామన్నందుకే ఈరోజు వాళ్ళు జైలు పాలవుతున్నారు, కేసులు ఎదుర్కొంటున్నారు, న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడుతున్నారు. సో ఈ కేసు కూడా నిలబడేది కాదు. ఇక రేపు మాపు ఈ కేసు కూడా మూసివేసినట్టయితే ఇక ఆ ఇన్నర్ రింగ్ రోడ్ ఒక్కటి ఉంటుంది, అది కూడా ఖచ్చితంగా మూసివేయబడుతుంది తప్ప అందుట్లో కూడా ఎలాంటి సరుకు సబ్జెక్టు లేదు. సో కొన్ని రోజుల్లో అన్ని కేసుల నుంచి దాదాపుగా చంద్రబాబు నాయుడు విముక్తి అవ్వటం అయితే ఖాయం. ఇక్కడ విచారించాల్సిన అంశం ఏంటంటే డొల్ల కేసుల మీదే ఈ రకంగా వేధిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తుంటే అసలు సబ్జెక్ట్ ఉండి, ఆధారాలుండి, సాక్ష్యాలుండి, పేకల్లోతులో ఇరుక్కుపోయినటువంటి అంశాల మీద కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎందుకో వెనకాడుతోంది, జంకుతోంది. ఇది నిజంగా శోచనీయం, బాధాకరం. సో మరి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీరేమనుకుంటున్నారని నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.